Hi, hello, namaste. Welcome to A6 News. This is Priya. ఇలాంటి రీహాబ్ సెంటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ట్రీట్మెంట్ కంటే ముందు అదేవిధంగా ఏదైనా ఎయిల్మెంట్ వచ్చినప్పుడు ఏదైనా చికిత్స గురించి డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏ విధంగానైతే రోగగ్రస్తులైన ఆ సోదరుడు సోదరుమని తిరిగి ఆరోగ్యకరంగా మళ్ళా ఇంటికి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్న వారికి కుటుంబానికి కానీ వారికి కానీ ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఈ ఆయుష్మాన్ ఆసుపత్రికి సంబంధించి అధునాతనమైన అందులో పూర్తి స్థాయిలో చికిత్స చేయాలని ఈ రీహాబ్ సెంటర్కి సంబంధించి మరి ఇంకా పరికరాలు ఐసీయూ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారు పేషెంట్స్ అందరికీ కూడా ఒక విధమైన ఫెసిలిటీ కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. యువ డాక్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి మేము వారిని కోరేది ఒకటే, పేదవారికి సంబంధించిన ఎవరైనా పేషెంట్స్ వస్తే తప్పకుండా ఈ ఆసుపత్రిని నిర్వహించాలని కోరుతున్నాం. తను కృష్ణారెడ్డి రెక్టల్ పేషెంట్, రాజేందర్ రెక్టల్ పేషెంట్ అండ్ డాక్టర్ విజయ్ న్యూరోపేషెంట్ థెరపిస్ట్. సో ఆయుష్మాన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఇవాళ ఓపెన్ చేశాము. సో ఆయుష్మాన్ రిహాబిలిటేషన్ సెంటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఒక 40 గదుల పడక 40 పడకల హాస్పిటల్. సో ఇందులో 8 బెడ్లు ఐసీయూకి ఉంటాయి. ఐసీయూలో మనకు అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్, అడ్వాన్స్డ్ మానిటర్స్ అండ్ ఎటువంటి పేషెంట్ అయినా సరే అంటే ఎంత క్రిటికల్ స్టేజ్లో ఉన్నా సరే తీసుకొని చేసుకునేటట్టు ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు స్పెషల్ రూమ్స్ ఉన్నాయి అండ్ జనరల్ వార్డు కూడా ఉన్నాయి. సో అన్ని తరగతుల వాళ్ళకు కవర్ అయ్యేటట్టుగా మనము రూపొందించుకున్నాం ఈ హాస్పిటల్ని. అండ్ ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇన్ని రోజులు మనకు రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటే రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇది ఏంటి అంటే ఒక ప్రాపర్ న్యూరాలజిస్ట్ ఇన్ హౌస్ అండ్ ఒక న్యూరో ఫిజియోథెరపిస్ట్ ఇన్ హౌస్ అండ్ 24/7 క్రిటికల్ కేర్. మనకు ఐసీయూలో 24 గంటలు వెంటిలేటర్ పేషెంట్ కానీ లేకపోతే ట్రికల్ పేషెంట్ కానీ లేకపోతే ఎంత సిక్ పేషెంట్ ఉన్నా కూడా వాళ్ళను చూసుకునే విధంగా క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ కూడా ఉన్నారు. అది ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. అండ్ మనకు ఇంకో విషయం ఏంటి అంటే ఫిజియోథెరపీ సెంటర్, ఫిజియోథెరపీ సపరేట్గా రూమ్ ఉంది.